హరిబుల్ 90 డే 63 అండ్ 64. యాజ్ యూజువల్ మన ఎర్లీ మార్నింగ్ రొటీన్స్ కంప్లీట్ చేసాం. ఇవాళ వచ్చేసి సాటర్డే లెగ్స్ డే. మన క్లయింట్స్కి ఒక్కరికి నాకు స్పెల్లింగ్ అయితే రాయించాను. సింపుల్గా 42 రూపీస్తో మనం ప్రీ వర్కౌట్ చేసేద్దాం ఇవాళ. రండి. కాఫీ షాషెట్ ఒకటి 60 mg కెఫైన్ ప్లస్ అందులో డైట్ కోక్ ఒకటి తీసుకొని కలపండి. అరౌండ్ మీకు 46 mg కెఫైన్ వస్తుంది. టోటల్ వచ్చేసి 115 mg కెఫైన్ బస్ట్ బ్రో. అందరూ ట్రై చేయమాకండి. మీకు కెఫైన్ అలవాటు ఉంటేనే ఇది ట్రై చేయండి. కాఫీ అలవాటు ఉన్న వాళ్ళకైతే టేస్ట్ ఓకే, మరీ వేడిగా ఉంది టేస్ట్ అయితే. మనది కూడా వీకెండ్ కాబట్టి యాజ్ ఇట్ ఈస్ లెగ్ వర్కౌట్. మంచి కెఫైన్ ఉండటం వల్ల బాడీకి చాలా హెవీ వర్కౌట్ చాలా నీట్గా అయితే చేసాము ఇవాళ. ఎందుకంటే ఆల్రెడీ మనకు కెఫైన్ ప్రతిరోజు ఆల్మోస్ట్ 150 to 120 mg అయితే తీసుకుంటాం. 115 mg ఈస్ నాట్ ఏ మ్యాటర్ ఫర్ అవర్ బాడీ. నేను ప్రతిరోజు విడిగా తీసుకునే ప్రీ వర్కౌట్లో బీటా ఎలైన్ ఇన్ని చాలా ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఇవాళ చేసిన ఈ కెఫైన్ బాస్లో మాత్రం ఓన్లీ కెఫైన్ మాత్రమే ఉంటుంది. రికమెండబుల్ బట్ నాట్ ప్రతిరోజు. ఏ మాటగా మాట చెప్పుకోవాలి, బాడీ పంప్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది. పోస్ట్ వర్కౌట్ వే ప్రోటీన్తో మనం వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంటికి వెళ్ళి మన ఆఫ్టర్నూన్ లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈవినింగ్ వచ్చేసి పెద్ద పుచ్చకాయ దొరికింది, ఫుల్గా తినేసాం. అండ్ మళ్ళీ జిమ్కి వచ్చేసి మా బనానా తీసుకొని కాసేపు ఒక 30 minutes కార్డియో సెషన్ అయితే చేసాం. అమ్మో వివత్సంగా ఆకలి అవుతుంది, త్వరగా ఇంటికి వెళ్ళి తినేసేయాలి. డే 64 సండే. ఇవాళైతే నో రెస్ట్, సేమ్ టు సేమ్ షెడ్యూల్, పెద్దగా డిఫరెన్స్ ఏం లేదు. బ్లాక్ కాఫీ అయితే తాగేసి జిమ్కి వెళ్ళి యాజ్ ఇట్ ఈస్ మన ప్రీ వర్కౌట్ తీసుకున్నాం. అన్ని వాళ్ళు వచ్చేసి నార్మల్ ప్రీ వర్కౌట్, డోల్ తీరిపోద్ది. ఇది అయితే 150 mg కెఫైన్ పైనే ఉంటుంది. బ్యాక్ టు బ్యాక్ ఇవాళ టోటల్ అప్పర్ బాడీ వర్కౌట్ అయితే చేసాం. వాస్తవంగా చెప్పాలంటే నిన్నటి పంప్ చాలా ఎక్కువ ఉంది వాళ్ళ దానికంటే. దీనికంటే అదే మంచి కిక్ ఇచ్చింది, ఎందుకంటే బాడీలో వాటర్ మొత్తం ట్రైన్ అయిపోయింది. ఓకే, వర్కౌట్ అయితే కంప్లీట్ అయిపోయింది. వే ప్రోటీన్ తాగేసి ఇంటికి వెళ్ళాలి. సండే కదా, మంచి చికెన్ రైస్ అయితే తినేసాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాటా బై బై, సీ యూ.